రాముడు వాళ్ళకు కుటుంబము నీళ్లు తాగిన చోటు ఇదే. ఇదండి ఇది బావి గిలక. ఇది కనక మహల్లో ఉంటుంది. దీని చుట్టూ ఏవో వేసి పెట్టినారు. ఇది లోపల దీనిలోంచి వచ్చిన నీళ్ళే తాగుతారు. రాముడు ఇది కనక మహల్ అనేది చూశారుగా, ఇది రాముడు నీళ్లు తాగింది ఇదే. ఆ బావి రాముడు నీళ్లు తాగిన బావి ఇదే. ఇది దీనికి సంబంధించిన దృశ్యం ఇది. ఇదండి సరిగ్గా మెయింటెనెన్స్తో లేదు, వాళ్ళు అరుస్తున్నారు, అయినా కానీ మనం చిత్రీకరిస్తున్నాం. ఇక్కడి నుంచి టైం అయిపోయింది కాబట్టి వీళ్ళు అరుస్తున్నారు. ఇది రాముడు ఆయన యొక్క పరివారం నీళ్లు తాగిన బావి, గిలక బావి. ఆ కాలంలో బావికి ఇలాంటి సెటప్ వేస్తారు, ఏ దుమ్ము ధూళి పడకుండా దీన్ని అద్భుతంగా తయారు చేస్తారు. దానికి ఒక సెటప్ ఉంటుంది, అందులో భాగంగా చేసిందే. ఇది మెయింటెనెన్స్లో ప్రస్తుతం ఉందో లేదో మాకు తెలియదు. మొత్తానికైతే రాముడు ఆయన కుటుంబం నీళ్లు తాగింది కనక మహల్లో ఉంటుంది ఇది. ఇదండి రాముడు నీళ్లు తాగిన బావి, అది ఉన్న ఒకానొక ప్రాంతం ఇది. 12 గంటలకి కల్లా వీళ్ళు దీన్ని మూసేస్తారు, క్లోజ్ చేస్తారు. ఇది కనక మహల్ దృశ్యం. ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలి. ఈ మహల్ని కొంతసేపు మాత్రమే అలౌ చేస్తారు. ఇదండి ఈ ఎంట్రన్స్ కానీ ఎగ్జిట్ కానీ చాలా భారీ ఎత్తున ఉంటాయి. మనకి ఎక్కడ హైదరాబాద్లో ఏ చార్మినార్లోనూ చూసిన దృశ్యాలు ఇక్కడ మహళ్ళుగా ఉంటాయి. ఆ మహళ్ళలో చాలా భారీ ఎత్తున కనిపిస్తాయి. చూడండి ఏదో బాగా కనిపిస్తుంది, తోట. ఇక్కడి నుంచి చూస్తే ఇదండి మహల్. కోతలు చూడండి, కోటలు. ఈ కోటలోని తోటని అవి ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు వాటిని మెష్ చేసి అది పనిగా బంధించి పెట్టారు. కోతులు ఏమి చేయకుండా ఉండేందుకు ఇక్కడ తోటను పెంచాలన్నా ఈ కోతుల మధ్య చాలా కష్టం. ఇది కనకమహల్ సంబంధించిన గేట్ క్లోజ్ చేశారు టైం అయిపోవడంతో, అది పరిస్థితి. ఇదండి ఇది కనక మహల్. కనక మహల్లో రాముడు నీళ్లు తాగిన బావిని ఇప్పటివరకు మనం చూసాము. ఇది కనక మహల్ వెనక వైపు. ఇక్కడి నుంచి మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా, అదే శ్రీరామ్ మందిర్. దూరంగా మీకు చూపిస్తుంది చూడండి. దూరంగా కనిపిస్తుంది చూడండి, అదే రామ్ మందిర్, అదే రామ్ మందిర్, అదే రామ్ మందిర్. అంటే మీరు రాముడి యొక్క జన్మస్థలాన్ని మీరు చూశారు. ఆ తర్వాత సీతా కైకేయి వంటి వారు నివసించిన కనక మహల్ని చూశారు. ఇక్కడ వీళ్ళు ఎలాంటి బావిలో నీళ్లు తాగుతారు అవి కూడా చూశారు. ఇది కనక మహల్కి సంబంధించిన సుందర దృశ్యం. ఇక్కడున్న తోట, దాని నుంచి కాపాడడానికి కోతుల నుంచి కాపాడడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో చూశారు.